లుక్ అయితే ఇట్లా ఉంటదన్నమాట. మనకి సేమ్ ఇంకా 1 గ్రామ్ గోల్డ్ లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దామా, అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు వీడియో వచ్చేసి చంపస్వరాలు మేక్ చేశానండి. దాని మేకింగ్ వీడియో ఈ రోజు వీడియోలో అయితే చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ వచ్చేసి ఇలాగా OHP షీట్ అయితే తీసుకోవాలండి మనం ఈ డిజైన్ ని మేక్ చేసుకోవడానికి మెయిన్ గా. సో OHP షీట్ తీసుకున్న తర్వాత దానికి నేను మూన్ కుందన్స్ తీసుకుంటున్నాను. సో చూసారు కదా, మూన్ విత్ స్టోన్ రెడ్ కలర్ తీసుకున్నాను అండ్ జర్కన్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వీటిని అయితే మనం స్టిక్ చేసేసుకోవాలండి. ఫస్ట్ ఇలా OHP షీట్ మీద గమ్ అయితే B7000 గమ్ అయితే ఇలా అప్లై చేసుకోండి నేను చూపిస్తున్నట్టు. సో ఇట్లా ఒక సర్కిల్ లాగా అప్లై చేసుకున్న తర్వాత కుందన్స్ అయితే ప్లేస్ చేసుకోవాలన్నమాట రౌండ్గా. సో చూసారు కదా ఇట్లాగా. సో ఇక్కడ డిజైన్ వచ్చేసి మీ ఇష్టం అండి. కావాలంటే మీరు ఐ షేప్తో డిజైన్ చేసుకోవచ్చు, లేదు అంటే డ్రాప్స్తో డిజైన్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను చేస్తున్నట్టు మూన్స్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా ఈ OHP షీట్ మీద డిజైన్ వచ్చేసి మీ ఇష్టం అండి. ఇట్లా టోటల్ 5 మూన్స్ వచ్చేటట్టు మనమైతే స్టిక్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలాగా మనం రౌండ్ గా మూన్స్ ని స్టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. దీనికోసం మళ్ళీ B7000 గ్లూని ఇలా మిడిల్ లో అయితే అప్లై చేసుకోవాలండి కరెక్ట్ గా ఫ్లవర్ కి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ దీని లోపల అయితే కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. నేనైతే సేమ్ కలర్ కుందన్స్ నే యూజ్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఇట్లాగా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ నేను వీడియో కోసం కాబట్టి స్టెప్ బై స్టెప్ వెంటనే చేసేస్తున్నానండి. మీరు చేసుకునేటప్పుడు మటుకు మీరు ఫస్ట్ లేయర్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కొంచెం డ్రై అవ్వనిచ్చి సెకండ్ లేయర్ని అయితే స్టార్ట్ చేసుకోండి. అప్పుడు ఏంటి అంటే మీకు కుందన్స్ అనేవి అటు ఇటు జరిగిపోకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇంకా సో చూసారు కదా, దీని తర్వాత మనం ఇక్కడ మిడిల్లో జర్కన్ అయితే స్టిక్ చేసేస్తున్నానండి. దానికోసం కూడా మీరు ఇలా B7000 గ్లూని మిడిల్లో ఇలాగా అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మిడిల్లో జర్కన్ పెట్టుకోవడమేనమాట. సో చూసారు కదా, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మీరైతే దీన్ని బాగా ఈ ఫ్లవర్ని బాగా డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి మనకి చుట్టూ కూడా నీట్గా వచ్చేటట్టు. సో నేను ఆల్రెడీ ఇలాగ ఫ్లవర్ని అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టేశాను మీకు చూపించడం కోసం. సో చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత సేమ్ దీని సైజులోనే ఇలాగా ఒక వ్యాక్ షీట్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాం కదండి, దీనికి మనం వచ్చేసి హుక్స్ ఒకటి అండ్ ఐ పిన్ ఒకటి ఈ రెండు తీసుకోవాలన్నమాట. సో ఈ హుక్స్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయండి. సో ఇలాంటి హుక్స్ తీసుకోవాలి. ఈ హుక్స్ తీసుకున్న తర్వాత ఈ హుక్కి టూ సైడ్స్ వస్తుంది కదా, ఒకటేమో హుక్ ఒకటేమో హోల్ లా వస్తుంది కదండి. సో ఆ రెండింటిని సపరేట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఐ పిన్ ఉంది కదండి, దీన్ని కూడా హాఫ్కి అయితే కట్ చేసుకోవాలి. హాఫ్ కన్నా తక్కువకే కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఒకసారి కట్ చేసుకుంటున్నానండి. సో చూసారు కదా, ఇట్లాగా కట్ చేసుకున్న తర్వాత B7000 గ్లూని అయితే తీసుకోవాలి. B7000 గ్లూని తీసుకొని ఇలాగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్కి బ్యాక్ సైడ్ అనమాట OHP షీట్ ఉన్న సైడ్ ఇలాగా గమ్ను అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా గమ్ను అయితే అప్లై చేసుకుని ఈ హుక్ ఉంది కదా మనకి ఆల్రెడీ, దీన్ని అయితే ఇలా ప్లేస్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లో. సో చూస్తున్నారు కదా, ఇట్లాగా
ఇట్లా ప్లేస్ చేసుకున్న తర్వాత ఐ పిన్ ఉంది కదండి, ఐ పిన్ని కూడా మనమైతే ప్లేస్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ప్లేస్ చేసుకోండి రెండింటిని. సో చూసారు కదా, ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మీకు ఇది ఉంది కదండి వ్యాక్ షీట్, ఈ వ్యాక్ షీట్ని ఈ రెండింటి మీద నుంచి ఇట్లా పై నుంచి స్టిక్ చేసేసుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి. ఈ వ్యాక్ షీట్ మీద కూడా ఇలా గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని వచ్చి మనం ఎక్కడైతే ఈ పిన్స్ అనేవి స్టిక్ చేసుకున్నామో అక్కడ ఈ వ్యాక్ షీట్ని అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ సైడ్ ఏదైనా అలిగేటర్ క్లిప్ అలా పెట్టేసుకున్నారనుకోండి పూర్తిగా డ్రై అయిపోయింది అనమాట. సో చూడండి ఇక్కడైతే నేను ఇలాగా అలిగేటర్ క్లిప్ తోటి ఇట్లా క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా క్లోజ్ చేసుకుంటే మీకు బాగా స్టిక్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇది కూడా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టాను, అది చూపిస్తాను మీకు ఒకసారి. మనకి స్టిక్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం కూడా. సో ఇప్పుడు మనం దీన్ని చెంపస్వరాలు మేక్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టండి. సో నెక్స్ట్ మనం ఎంత లెంత్ తీసుకోవాలి చెంపస్వరాలు చేసుకోవడానికి అనేది చూపిస్తాను. నేనైతే ఇలాగా మెటల్ చైన్ ఉంటుంది కదా, సో ఇది తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి మీకు నేనైతే ఇది ఇప్పుడు 3 లేయర్స్లో చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ మనం చెంపస్వరాలు మేక్ చేసేటప్పుడు నా సైజ్ చెప్తున్నా అండి. సో ఫస్ట్ 5 ఇంచెస్ వరకు తీసుకోవాలన్నమాట. మీకు స్కేల్లో ఇలా ఇంచెస్ సైడ్ ఉండిద్ది కదా, సో ఇట్లాగా మనకి 0 పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా 5 వరకు చూసి తీసుకోండి, 5 ఇంచెస్ కరెక్ట్గా. సో ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకి చైన్ అనేది కట్ అయిపోతుంది. ఇట్లా ఒక లేయర్. సెకండ్ లేయర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలండి. మనం ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. అండ్ థర్డ్ లేయర్ అండి, మీకు థర్డ్ లేయర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. మనకి ఎన్ని లేయర్స్ తీసుకుంటే అన్ని 1 ఇంచ్ పెంచుకుంటూ పోవాలన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను 5 ఇంచ్ నుంచి స్టార్ట్ చేసి 3 లేయర్కి వచ్చేసరికి 7 ఇంచెస్ వరకు తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 3 లేయర్స్ని మనం ఈ బ్రాచ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంది కదా దీనికైతే స్టిక్ చేసుకోవాలి. ఇటు సైడ్, ఇటు హుక్ ఉన్న సైడ్ కాకుండా ఇటు ఐ పిన్ ఉంది కదండి, ఇటు సైడ్ని అయితే మనమైతే దీన్ని అటాచ్ చేసుకోవాలండి. అది కూడా అటాచ్ చేసి చూపిస్తాను. ఇలాగా నోస్ బ్లేయర్ ఉంటుంది కదా, నోస్ బ్లేయర్ తోటి ఫస్ట్ అయితే ఇలాగా ఐ పిన్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం ఏదైతే 5 ఇంచెస్ తీసుకున్నామో ఆ లేయర్ని ఇలా వేసుకోండి. లేయర్ బై లేయర్ లెంత్ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ లేయర్ వేసి తర్వాత ఈ లేయర్ వేస్తే అలా వేస్తే మళ్ళీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. కరెక్ట్గా లెంత్ వైజ్ మనం ఈ లేయర్స్ అనేవి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ లేయర్ని అయితే ఐ పిన్లోకి వేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగ థర్డ్ లేయర్ కింద మనం 7 ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ లేయర్ని అయితే ఇట్లా వేసుకోవాలి. సో టోటల్ చూసారుగా 3 లేయర్స్ ఇలా తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకి ఇవనేది ఎటు వెళ్ళిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ అండి, ఇటు సైడ్ అటాచ్ చేసుకోవాలి కదా, దాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇలాగ జంప్ రింగ్స్ ఉంటాయి కదా, సో జంప్ రింగ్ని అయితే ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి జంప్ రింగ్ని. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ ఇందాకలో ఫస్ట్ ఏంటి మనం పైనుంచి 5 ఇంచెస్ నుంచి వేసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు వచ్చేసి 7 ఇంచెస్ వైపు నుంచి వేసుకుంటూ రావాలన్నమాట. కింద సైడ్ నుంచి ఫస్ట్ వచ్చేసి 7 ఇంచ్ లాస్ట్ లైన్ది వేయండి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లోది వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా పై సైడ్ది వేయండి. ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ ఇలా హుక్ అనేది సపరేట్ చేసుకున్నాం కదా, అదే హుక్ నుంచి ఇలా హోల్ ఉండేది సపరేట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసుకొని మీరు జంప్ రింగ్ని అయితే క్లోజ్ చేసుకోవడమేనమాట. ఇట్లాగా చూసారు కదా ఎంత సింపుల్గా మేక్ చేసుకోవచ్చు అనేది. ఇది 3 లేయర్స్లో మనమైతే మేక్ చేసాము. సో చూసారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండిద్దండి. సో చూడండి ఇట్లాగా
3 లేయర్స్ లో అయితే మనం దీన్ని ఫినిష్ చేసాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండిద్ది, పెట్టుకున్నా గానీ చాలా హెవీగా ఉండిద్ది. సో ఇది చూడండి, ఇదైతే మనం ఇలాగా ఫ్లవర్ లా డిజైన్ చేసి దీనికి 2 లేయర్స్ లో చేసాము. ఒక లేయర్ వచ్చేసి చైన్ అండ్ ఇంకో లేయర్ వచ్చేసి పెరల్ ఇలా డిజైన్ చేసాము. ఇప్పుడు నేను వీడియోలో చేసింది అయితే ఆల్రెడీ ఒకసారి పెట్టుకొని ఉన్నాను, ఒకసారి చూడండి. లుక్ అయితే ఇట్లా ఉంటది అనమాట. మనకి సేమ్ ఇంకా 1 గ్రామ్ గోల్డ్ లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సో చూసారు కదా లుక్ అనేది ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ ఫ్లవర్ కూడా చూడండి క్లియర్ గా ఉంది కదా. సో ఈ ఫ్లవర్ ప్లేస్ లో మీకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. మీరు కావాలంటే చామ్స్ కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు అండి, మీ ఐడియాని బట్టి. చాలా బాగుంటాయి. సో చూసారు కదండి, ఈ రోజు ఈ చెంప స్వరాల మేకింగ్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ చెంప స్వరాలు మీరు మేక్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి. మీలో ఎవరైనా మీకు మీరే ఓన్ గా మేక్ చేసుకోవాలి ఇవి అని అనుకుంటే గనక మన దగ్గర దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా అవైలబుల్ గానే ఉండిద్దండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.